ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా అభ్యుదయ రైతులతో వివిధ పంటల సాగుపై చర్చా కార్యక్రమం ప్రసారమవుతుంది. చర్చలో పాల్గొంటున్న రైతులు తోకల ఆదిరెడ్డి గారు, చిలుకూరి దేవేందర్ రెడ్డి గారు, వెలుగట్టి రమణారెడ్డి గారు. అనుసంధానకర్త మోటె చిరంజీవి గారు. శ్రోతలు ముందుగా కొన్ని ప్రకటనలు వింటారు. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800-150-1551. ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అణాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-180-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి, జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా అభ్యుదయ రైతులతో వివిధ పంటల సాగుపై చర్చా కార్యక్రమం. చర్చలో పాల్గొంటున్న రైతులు తోకల ఆదిరెడ్డి గారు, చిలుకూరి దేవేందర్ రెడ్డి గారు, వెలుగట్టి రమణారెడ్డి గారు. అనుసంధానకర్త మోటి చిరంజీవి గారు. జరుపుకోవడం చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. దేశానికి అన్నం పండించేటువంటి రైతులకు కృతజ్ఞతలు తెలుపుతూ వారి సేవలను గుర్తించడం, తదనుగుణంగా అనేక సభలు, సమావేశాలు, చర్చలు, వర్క్షాపులు, వ్యాసరచన పోటీల వంటి కార్యక్రమాలను కూడా నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా మన ఆకాశవాణి వరంగల్ కేంద్రంలో కూడా మరి జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా 3 అభ్యుదయ రైతులతో ఈరోజు చర్చా కార్యక్రమం ఉంటుంది. మరి ముఖ్యంగా ఇది ఎప్పుడు ప్రారంభమైంది రైతు దినోత్సవం అనే విషయాన్ని కనుక చూస్తే, చౌదరి చరణ్ సింగ్ గారు చేసినటువంటి అనేక ఉద్యమాల వల్ల జమీందారీ చట్టం రద్దయి కౌలుదారీ చట్టం అమల్లోకి వచ్చింది. రైతులకు బ్యాంకు రుణాలు అందించేటువంటి విధానం అనేటువంటిది ప్రవేశపెట్టబడింది. రైతుల గురించి, వ్యవసాయ రంగం గురించి అంతగా ఆలోచించి వారి యొక్క సమస్యల పరిష్కారానికి కృషి చేసినటువంటి చరణ్ సింగ్ గారి సేవలకు గుర్తుగా ప్రభుత్వం ప్రతి ఏటా డిసెంబర్ 23వ తేదీన జాతీయ రైతు దినోత్సవం అనేటువంటిది జరపడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈనాటి ఆకాశవాణి వరంగల్ కేంద్రంలో సైతం 3 అభ్యుదయ రైతులు, అందులో కేంద్ర ప్రభుత్వం చే అవార్డు పొందినటువంటి అభ్యుదయ రైతు తోకల ఆదిరెడ్డి గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే. అదేవిధంగా మరొక అభ్యుదయ రైతు రాష్ట్ర ప్రభుత్వ అవార్డు గ్రహీత 2016లో మేజ్ పంటకు గాను తీసుకోవడం జరిగింది, చిలుపూరి దేవేందర్ రెడ్డి గారు. వారు కూడా మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం. మరొక అభ్యుదయ రైతు పప్పు దినుసు పంటలను అనేక సంవత్సరాలుగా పండించి జిల్లా, రాష్ట్ర స్థాయిలో పేరు పొందినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి వారు వెలుగటి రమణారెడ్డి గారు ఉన్నారు. మన ఆదర్శ రైతు గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారు కూడా నమస్కారం అండి. నమస్కారం స్వామి. ముఖ్యంగా ఆదిరెడ్డి గారు ఈ సేంద్రియ విధానం ద్వారా కాటన్ను అధిక దిగుబడి చేసి అవార్డు పొందడం జరిగింది. మరి దాని గురించి ముందుగా మీ యొక్క పరిచయం, మీరు ఏ స్వగ్రామము, మీ యొక్క మండలము, మీ యొక్క పరిచయము, మీ యొక్క కుటుంబ నేపథ్యం ఏంటి, ఒకసారి పరిచయం చేసుకోండి. నా పేరు తోకల ఆదిరెడ్డి, అది గ్రామం సిద్దంపేట, మండలం అసంపర్తి, జిల్లా అన్నంకొండ. నేను ఒక 25 సంవత్సరాల నుంచి వ్యవసాయం సాగు చేస్తున్నాను. ఈ సాగులో అప్పుడు ట్రైనింగ్ క్లాసులు కూడా పోవడం జరిగింది. అప్పుడు IPM ఒక క్లాస్ పెట్టినారు. ఆ క్లాసులో కూడా 1 year ట్రైనింగ్ పోయినాం. ఆ ట్రైనింగ్ పోయిన దాంట్లో వ్యవసాయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది, ఆ మెలకువలు తెలుసుకున్నామండి. మీ యొక్క కుటుంబ నేపథ్యము, కుటుంబము, అదేవిధంగా మీ యొక్క తండ్రి గారు ఎప్పటి నుంచి వ్యవసాయం చేసిళ్ళు, మీరు ఎట్లా వ్యవసాయం చేస్తున్నారు, తద్వారా మీ యొక్క ఫ్యామిలీ కానీ మీ యొక్క పిల్లలు కానీ ఏ పొజిషన్లు ఉన్నారు? వ్యవసాయంలో మా ఫాదర్ వ్యవసాయం చేసిండు, మా తాత చేసేది, మా తాత చేసిన మా ఫాదర్ చేసేది, మా ఫాదర్ చేసినాక మేము కూడా డిగ్రీ చదువుకొని కూడా మేము వ్యవసాయం కూడా మేమే
చేస్తున్నాము. అంటే మాది పూర్వం నుంచి మా వ్యవసాయం చేసే కుటుంబాలు మాది. కాకుంటే మాకు 2 బిడ్డలు, ఒక బిడ్డ మ్యారేజ్ అయింది, ఇంకో బిడ్డ ఎంఈడి చేస్తుంది. మరి మరొక రైతు దేవేందర్ రెడ్డి గారు ఉన్నారు. మరి దేవేందర్ రెడ్డి గారు మీ యొక్క పరిచయము, అదేవిధంగా మీ యొక్క కుటుంబ నేపథ్యము, మరి వ్యవసాయం అనేటువంటిది ఎప్పటి నుంచి చేస్తున్నారు? నా పేరు చిలుపూరి దేవేందర్ రెడ్డి, మాది సింగారం గ్రామం, మండలం ఆయనవోలు, జిల్లా వరంగల్. నేను గత 27 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను. మా తాతల తండ్రులు కూడా వ్యవసాయాన్ని నమ్ముకొనే దేశానికి వెన్నెముక రైతు అనే భావంతో పూర్వం నుంచి కూడా వ్యవసాయం చేస్తున్నారు. నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నా. తర్వాత మా తండ్రి అడుగుజాడల్లోనే నేను వ్యవసాయం చేస్తున్నాను. నాకు ఒక బిడ్డ కూడా ఇంజనీరింగ్ పాస్ అయింది. పెళ్లి చేసిన పాపకు కూడా ఒక పాప పుట్టింది. మేము ఇప్పటి వరకు కూడా మా తండ్రి గారు ఇచ్చిన ఆస్తిని కాపాడుకుంటూ వ్యవసాయం వైపు చేస్తున్నాం. మరి ఈ వ్యవసాయం వల్ల పిల్లల యొక్క చదువు కానీ వారి యొక్క అభివృద్ధి కానీ ఏ విధంగా ఉందంటారు? ఇప్పుడు కొంతమందికి అంటే నాతో చదువుకున్న మిత్రులకు ఉద్యోగం వచ్చినా నేను నా తండ్రి గారి ఆస్తిని వ్యవసాయం చేసుకుంటూ వారి ఉన్నత చదువులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దాంట్లో వచ్చిన ఆదాయంతో నా కుటుంబ పోషణ చేసుకుంటూ ఆ పాపకు ఎలాంటి చదువుకైనా కూడా ఆటంకం లేకుండా ఉన్నత విద్య అభ్యసించడానికి అన్ని విధాల సహకారం చేసిన. బీటెక్ కూడా పాస్ అయింది, చిన్న కంపెనీలో కూడా జాబ్ చేసింది, అంతలోనే పెళ్ళైంది. సరే, మరి మరొక అభ్యుదయ రైతు రమణారెడ్డి గారు ఉన్నారు. మరి సార్ చెప్పండి, మీ యొక్క వ్యవసాయం ఏ విధంగా ప్రారంభమైంది, అదేవిధంగా వ్యవసాయంలో కుటుంబం యొక్క పాత్ర ఏంటి, అదేవిధంగా పిల్లలు కూడా ఈ వ్యవసాయం ద్వారా ఏ పొజిషన్లో ఉన్నారంట? నా పేరు వెలిగటి రమణారెడ్డి, ఆసన్పర్తి గ్రామం, ఆసన్పర్తి మండలం. నేను చదువుకున్నది డిగ్రీ వరకు చదువుకున్నాను. మా ఫాదర్ 90లో ఎక్స్పైర్డ్ అయిన తర్వాత నేను వ్యవసాయం వైపు రావడం జరిగింది. అప్పుడు అందరం మా తమ్ముడు చెల్లె వీళ్ళందరూ చిన్నోళ్ళే. ఆ కుటుంబం అప్పటి నుంచే ఇప్పటి వరకు కూడా రెగ్యులర్ గా అదే విధంగా నడుస్తా ఉన్నది. వాళ్ళిద్దరు పెళ్లిళ్ళు అయిపోయినాయి, నేను పెళ్లి చేసుకున్నా, నాకు 2 పిల్లలు. నేను అదే విధంగా వ్యవసాయం రెగ్యులర్ గా చేస్తా ఉన్నా, పాత భూములను పట్టుకొని. పిల్లలు ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు ఎంఎస్సీ అయిపోయింది, డిఈడి అయిపోయింది, జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ అబ్బాయి కూడా ఎంఎస్సీ కంప్లీట్ అయింది, విఎఫ్ఎక్స్ డిజైనింగ్ కోర్స్ నేర్చుకుంటూ హైదరాబాద్ లో ఉంటున్నాడు. ప్రస్తుతం జాబ్ కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. అంటే ఇప్పుడు మీకు వ్యవసాయం అనేటువంటిది ఎట్లా చేయాలని అనిపించింది? ఎవరి యొక్క ప్రోత్సాహం అనేటువంటిది ఎక్కువగా లభించింది? అయితే మేము చదువుకునేటప్పుడు కూడా ఒకే బావి దగ్గరికి వెళ్ళేది మేము. మా ఫాదర్ గాని మా చుట్టుపక్కల కూడా వ్యవసాయం చేస్తా ఉంటే చూసేది. కాకపోతే నేను 90లో మా ఫాదర్ ఎక్స్పైర్డ్ అయ్యే వరకు పెద్దగా నాకు అంత ఐడియా లేదు. ఎప్పుడైతే వ్యవసాయానికి వెళ్ళిపోయినామో అప్పటి నుండే ప్రభుత్వం లోపల ఉండే ట్రైనింగ్స్ క్లాసెస్ గానీ, యూనివర్సిటీల మీటింగ్స్ గానీ, నేను ఉండే పరిసర ప్రాంతంలో ఉండే వ్యవసాయం తీరు గానీ అన్ని గమనించి అందరి సలహాల సూచనలతో పాటు పాత మా ఫాదర్ చేసినప్పుడు కూడా కొన్ని ఆలోచనలు తీసుకొని కొత్త పద్ధతిలో ఎప్పుడు వ్యవసాయం చేసుకుంటూ వెళ్తూ కాటన్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేసినప్పుడు ఒక 10 years, మళ్ళీ తర్వాత ఈ పల్సెస్ గానీ, మేజ్ గానీ, ప్యాడీ గానీ అన్నిటి మీద అవగాహన పెంచుకొని ప్రతి క్రాప్ మీద కూడా మనకు ఒక పట్టు అనేది వచ్చే అంత వరకు కూడా మనం ఇప్పటి వరకు కూడా రెగ్యులర్ గా మేము క్లాసెస్ కూడా ఇప్పుడు ఎక్కడ ఏ క్లాస్ జరిగినా కూడా డబ్బు కోసం కాకుండా మా ఒక విజ్ఞానం కోసం ప్రతి క్లాస్ కి వెళ్ళేది. ఇప్పుడు కూడా వెళ్తున్నాం. మనకు ఎక్కువ ఇంట్రెస్ట్ భూమిని కాపాడే ముఖ్యమైన పంట లెగ్యుమినేసి కుటుంబానికి చెందినవి ఉంటాయి. ఇది బొబ్బెర గాని, పెసర గాని, ఈ మినుము గాని, మనకు చిక్కుడు కూడా అటువంటి జాతికి చెందినవి ఉంటాయి. ఎక్కువ నేను ఒక 10 సంవత్సరాల నుంచి భూమి లోపల ఉన్న లోపాలు గమనించినప్పటి నుండి ఊకే ఈ పప్పు జాతి పంటలే ఒక క్రాప్ వేసుకొని మనకు ఒక క్రాప్ కు మొక్కజొన్న గాని, ప్యాడీ గాని పోవడం జరుగుతున్నది. ఆ విధంగా కొంతవరకు భూమిని మన వరకు మనం ఉన్నంత మనం కాపాడే ఆలోచనతోటి ఆలోచన విధానం స్టార్ట్ చేసినాం. ఇంకొకటి సోయాబీన్ కూడా, దాంతో కూడా భూమి చాలా మంచిగా ఉంటది. దాన్ని కూడా ఒక 5 సంవత్సరాలు దాన్ని కూడా ప్రత్యేకంగా వర్షాకాలము వేయడం జరిగింది. ఒక 8 నుంచి 10-12 క్వింటాల వరకు కూడా వచ్చింది. మంచి క్రాప్ వచ్చిన సంవత్సరం కూడా కోత టైంలో కూడా కొంచెం ఎండలు కొడితే కూడా క్రాప్ చిల్లిపోయింది. అట్లా దాంట్లో కూడా నష్టాలు ఉంటాయి, లాభాలు ఉంటాయి. కాకపోతే భూమిని కాపాడుకోవాలంటే మాత్రం లెగ్యుమినస్ ఫ్యామిలీకి చెందిన క్రాప్స్ వేస్తే మంచి భూమిని కాపాడే ఆలోచన చేయవచ్చు. ఆదిరెడ్డి గారు, మీరు కేంద్ర ప్రభుత్వ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు? ఏ పంటకు తీసుకున్నారు? మీకు ఎట్లా వచ్చింది? మీరు వేసినటువంటి పంట అనేటువంటిది ఏ పంట?
కొత్తగా నేర్చుకోవాలనే ఉద్దేశంతో నేనే ట్రైనింగ్ తీసుకొని ఒక ఫ్రేమ్ తయారు చేసి ఆ ప్లాస్టిక్ కవర్ల వడ్లు పోసి నాటేసే యంత్రంతో మొదలు పెట్టినాం సార్. అప్పుడు ఆ పెట్టడం జరిగితే అప్పుడు అందరూ వచ్చి చూసినారు. వ్యవసాయ శాఖ వాళ్ళు కూడా ఆర్ఆర్ఎస్ వాళ్ళు కూడా మిషన్ పంపించడం జరిగింది. అప్పుడు కొత్తగా మాన్యువల్ గా అంటే ప్లాస్టిక్ కవర్ల పెంచి నాటేయడం మిషన్ తో అనేది దాన్ని చేయడం జరిగింది. దానివల్ల రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి నాకు పోచారం శ్రీనివాసరెడ్డి గారు రవీంద్రబాద్ తో నాకు అవార్డు వచ్చింది, రాష్ట్ర అవార్డు. కేంద్ర అవార్డు ఏంటంటే కాటన్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే కాటన్ వేసిన తర్వాత చుట్టూ ఒక మొక్కజొన్న సాలు వేసేది, నెక్స్ట్ ఒక బొబ్బరి సాలు వేసేది, అక్కడ బంతి చెట్లు ఒక 5 పెట్టేది, ఆమ్దం చెట్లు ఒక 5 పెట్టేది, పక్షి స్థావరాలు పెట్టేది, పెర్మోన్ డ్రాప్స్ పెట్టేది. అంటే పత్తి చేనులో కూడా కందిరీగలు అంటే కంటి తీగలు కూడా ఆడాడ ఉండి కుట్టేది. అంటే ఏ మందు కొట్టకుండా ఉండడం వల్ల అట్లా మనకి ఏదైనా మిత్రపురులను కాపాడడం వల్ల తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ దిగుబడి తీయడం జరిగింది. అప్పుడు ఆ దిగుబడి తీయడం తర్వాత 2-3 years వాళ్ళు తిరిగిన తర్వాత అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్పుడు ఒక ప్రోగ్రామ్ తీసుకున్నది. ఆ ప్రోగ్రామ్ లో కూడా నాన్ ఫెస్టివల్ ప్రోగ్రామ్స్ అంటే ఏ మందులు కొట్టకుండా పండియాలనేది కూడా ఆ ప్రోగ్రామ్ లో విలేజ్ లో కూడా 60-70 కుటుంబాలకు కూడా మేము ఇవ్వడం జరిగింది. ఇట్లా మేము చేసుకుంటూ వాళ్ళని చేయించడానికి ప్లాన్ చేసినాం. చేస్తే అప్పుడు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కంటిన్యూ ఏంటంటే అప్పుడు కొట్టడం ఏ మందులు కొట్టకుండా లాస్ట్ కు 1-2 సార్లు ఏమైనా స్ప్రే చేసినా కానీ అంతవరకు కూడా ఒక్కసారి చేసిన అంతే. మిగతాది అంతా మనం గ్రీస్ రాసిన ప్లేట్లు పెట్టడం వల్ల కూడా పచ్చదోమ తెల్లదోమ కూడా ఉండేది. అంటే నివారణ చేసేది. ఆమ్దం చెట్టు తీసుకొని ఆమ్దం చెట్టుకు ఎక్కడంటే లద్దెబురు గుడ్లు పెడుతుంది. ఉనికిని గుర్తించి ఆ బుగ్గు ఎక్కడెక్కడ పెట్టినా తీసుకొని ఆ గుడ్లను కూడా చంపేయడం జరిగింది. బంతిపూల పచ్చబురుగు ఉంటుంది అట్లా చేయడం. దాని వల్ల ఏంటంటే కేంద్రంలో మాకు అప్పుడు ఫిల్లింగ్ బాగా చేసినాం కాబట్టి నాకు అట్లా జాతీయ అవార్డు ఇచ్చారు. అంటే ఇప్పుడు ఇది నాన్ ఫెస్ట్ మేనేజ్మెంట్ కింద అంటే సేంద్రియ విధానం ద్వారా అధిక దిగుబడి చేసినందుకు గాను ఈ అవార్డు ఇవ్వడం అనేటువంటిది జరిగిందని అన్నారు. అవును. మరి దాదాపు 1 ఎకరానికి ఎంత దిగుబడి తీయడం జరిగింది మీరు? అప్పుడు స్టార్టింగ్ ఏంటంటే ఖరీఫ్ ఒక్కటిగా తీసుకున్నప్పుడు 25 నుంచి 30 క్వింటాలు తీసినాం. అంటే ఫస్ట్ క్రాప్ సెకండ్ క్రాప్ ఉండే. ఇప్పుడు లేదు. ఇప్పుడు ఏంటంటే హాఫ్ ఇయర్లీ అంటే ఒక క్రాప్ తీయంగానే తీసి సెకండ్ క్రాప్ మేజ్కి వెళ్ళిపోతున్నాం. అంటే అప్పుడు హీల్డింగ్ అంటే ఫస్ట్ క్రాప్ సెకండ్ క్రాప్ అంటే 30 క్వింటాల దాకా దిగుబడి ఇచ్చినప్పుడు ఆ దిగుబడి అప్పుడు బాగుండే బట్టికే కాకుంటే అప్పుడు మార్కెట్ రేట్లు తక్కువ ఉండే, ఇప్పుడు రేటు బాగున్నది. కాకుంటే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే భూమి మొత్తం సాగులోకి వచ్చింది, నీటి వ్యవస్థ బాగానే ఉంది, కరెంటు వ్యవస్థ బాగున్నది, జనాభా పెరుగుతుంది. జనాభాకు అనుకూలంగా వెరైటీలు ఇత్తనాలు మాకు కావాలి. పంటలు కాలబెట్టకుండా పత్తి పంట అయినా మొక్కజొన్న అయినా వరి అయినా మల్చింగ్ చేయాలి. ఆ విధానంగా అనేది మేము అదే ప్రోగ్రామ్ చేసుకుంటూ ట్రైనింగ్ లో చూసుకుంటూ మేము అట్లా పాటిస్తున్నామండి. మరి దేవేందర్ రెడ్డి గారు, మరి మీరు కూడా రాష్ట్ర ప్రభుత్వ అవార్డు తీసుకున్నారు. అవార్డు అనేటువంటిది ఎందుకు వచ్చింది? ఏ పంటకు మీరు అధిక దిగుబడి తీయడం జరిగింది? ఏ రకమైనటువంటి పద్ధతులు మీరు అవలంబిస్తున్నారు? తండ్రి చేసినప్పుడు పప్పు దినుసులు ఎక్కువగా పండించేది. మొక్కజొన్న పంటకు వస్తే దాదాపు 20-22 క్వింటాల్ అనేది మహా గొప్ప. అప్పుడు అంటే హైబ్రిడ్ రాలేదు సార్. అప్పుడు దేశావళి మొక్కజొన్నలు ఉండేది. రాను దేశ జనాభా పెరుగుతున్నది. దానికి అనుగుణంగా శాస్త్రవేత్తలు అధిక దిగుబడులు ఇచ్చే మొక్కజొన్నలు మార్కెట్లోనికి రిలీజ్ చేయడం, దానికి అనుగుణంగా శాస్త్రవేత్తల సూచనలు సలహాలు తీసుకొని ఏ టైంలో ఏ విధానంగా మొక్కేస్తే దిగుబడి వస్తుంది, ఏ పద్ధతులు పాటిస్తే దానికి అనుగుణంగా రైతు అత్యధిక దిగుబడి పొందుతారనే విషయాన్ని శాస్త్రవేత్తలు మీటింగ్ లో వెళ్లి వాళ్ళ సూచనలు సలహాలు తీసుకొని మా ఊళ్ళో 40 నుంచి 45 క్వింటాలు దిగుబడి తీసడానికి గత 15 ఏళ్ల నుంచి కూడా ఎవరు కూడా ధీటిగా అంటే 1-2 క్వింటాలు ప్లస్ ఆర్ మైనస్ గానీ 40 నుంచి 45 క్వింటాల మధ్యన ఈ రోజు వరకు కూడా దిగుబడి సాధించాలి. భూమి లోపల కర్బన శాతం పెరుగుతుంది. ఎందుకంటే మా తాతల తండ్రులప్పుడు వాళ్ళకు పశు సంపద ఎక్కువ ఉండేది. రేగడి గాని, పశువుల పెంట గాని, గొర్రె మందలు గాని, బర్రె మందలు గాని, కోలేరు గాని మా 2 సంవత్సరాలకు ఒకసారి 3 సంవత్సరాలకు ఒకసారి భూమిని కాపాడుకుంటూ వాళ్ళు వచ్చేది. ఈ రోజు రైతులు ఆ పశు సంపద లేకుండా పోయింది. భూమి లోపల ఏమైనా కూడా ఈ రసాయనిక ఎరువులు వేయడం వల్ల భూమి విషతుల్యం అవుతుంది. కాబట్టి పంట మార్పిడి అనేది చేసినట్టంటే ఈ తెగుళ్ల బారి నుంచి వెళ్ళి మనం తప్పుకోవచ్చు. వచ్చే పంటకు కూడా కొంత నివారణ అనేది జరుగుతుంది. రైతుకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మేము ఆ విధానంగా 43 క్వింటాల నుంచి 48 క్వింటాలు 3 సంవత్సరాలు అదే కంటిన్యూషన్ చేసిన ఆ కారణంగానే నాకు రాష్ట్ర ఉత్తమ రైతుగా మేజులో అవార్డు ఇవ్వడం జరిగింది సార్. మరి ఈ మొక్కజొన్న పంట
ఇప్పుడు డిసెంబర్ మాసంలో కనుక చూస్తే పత్తి తీసేసి వేస్తూ ఉంటారు. ఈ తద్వారా కూడా మీరు దిగుబడి అనేటువంటిది పొందడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఈ మొక్కజొన్నలో ఏది వేస్తే బాగుంటుంది అంటారు? సార్, మొక్కజొన్నలో అంతర్ పంట అనేది వేయడం వీలు కాదు సార్. జంట చల్ల పద్ధతి వేసుకోవచ్చు ఒకటి, లేకపోతే మనం మామూలుగా మన తాతల తండ్రులు అవలంబించిన పద్ధతిని, జంట చల్ల పద్ధతిని, డ్రిప్ పద్ధతిని, ఈ 3 పద్ధతుల ద్వారా మనం వేసుకోవచ్చు. తాత తండ్రులు అవలంబించిన పద్ధతి కనుక మనం పాటించినట్టంటే మామూలుగా ఉంటుంది సార్. అదే జంట చల్ల పద్ధతి ఉన్నట్టంటే మనకు తక్కువ శ్రమతోని ఎక్కువ ఈల్డింగ్ వచ్చడానికి కొంత ఆస్కారం ఉన్నది. ఇంకా దానికి అనుగుణంగా డ్రిప్ తోని కనుక వేసినట్టంటే రైతులకు పొయ్యి నీళ్లు కట్టే అవసరం లేకుండా తక్కువ నీటితోని నాణ్యమైన పంట పండించడానికి మొక్కకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ డ్రిప్ ఉంటుంది కాబట్టి దాంట్లోనే పర్టిగేషన్ ద్వారా, అంటే మన వేసే ఎరువులు కూడా ఆ పర్టిగేషన్ ట్యాంక్ ద్వారా వేయడం వల్ల మొక్కలు సమానంగా తీసుకొని వృధా కాకుండా మన వేసిన ఎరువు మొక్కకు అందుబాటులోకి వచ్చి మొక్క వినియోగ సామర్థ్యం పెంచుకొని మనకు దిగుబడి వచ్చే అవకాశం చాలా ఎక్కువనే. దానివల్లనే రైతులు ముందుకు వస్తున్నారు సార్ ఈ కాలంలో. రమణారెడ్డి గారు, మీరు అనేక పప్పు దినుసు పంటలు, అదేవిధంగా భూమి బలం పెరగడానికి కూడా ఇవి ఎంతగానో యూజ్ అవుతూ ఉంటాయి. లెగ్యుమినేసి ఫ్యామిలీకి సంబంధించినటువంటి పంటలు. అదేవిధంగా మీరు ఈ పప్పు దినుసు పంటలతో పాటు సోయాబీన్ లాంటి పంటలను కూడా వేసి అధిక దిగుబడి సాధించడం జరిగింది. మొత్తం ఈ పప్పు దినుసు పంటలను ఎన్ని ఎకరాలల్లా సాగు చేస్తారు? ఎటువంటి వెరైటీలను మీరు సాగు చేస్తూ ఉన్నారు? అది ఏ సమయం అనేటువంటిది పప్పు దినుసులు వేసుకోవడానికి అనుకూలమైనటువంటి సమయం? ఎప్పుడు పెట్టుకోవాలి? ఎన్ని రోజుల పంట? ఎప్పుడు తీయాలి? దానికి ఏ విధంగా తీస్తే అధిక దిగుబడి అనేటువంటిది రావడం అనేటువంటిది ఉంటుందంటారు? ముందుగా మనం సోయాబీన్కి పోదాం. సోయాబీన్ అనుకుంటే మనకు జూలై 10వ తారీఖు వరకు కట్ ఆఫ్ డేటు ఖరీఫ్ లో. అది మళ్ళీ రబీలో మన తెలంగాణలో పండదు. ఖరీఫ్ లో జూలై 10 వరకు కనుక వేసినట్టయితే అది కొంచెం వర్షాలు ఎనుకపోయే సమయంలో మంచి ఖాతా పడుతుంది. అది మంచి వెరైటీస్. ఇప్పుడు మన దగ్గర ఉన్న వెరైటీస్ ప్రకారంగా చూసుకున్నట్టయితే 8 నుంచి 10 క్వింటాల వరకు వస్తుంది. ఇప్పుడు కొత్తగా కూడా ఆదిలాబాద్ లో కూడా కొత్త వెరైటీ వచ్చింది. అది 12 నుంచి 14 వరకు కూడా వస్తుంది. కాకపోతే దానికి మన కటింగ్ చేసే సమయం లోపల వర్షాలు తక్కువ పడాలి. వర్షాలు తక్కువ పడకుంటే కోయడానికి వీలు కాదు. ఓసారి భూమిలో కూడా వెళ్ళిపోయే పరిస్థితి ఉంటది. ఆ క్రాప్ తోటి భూమికి సత్వ పెరుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ క్రాప్ కు తక్కువ పెట్టుబడి వేసుకొని మంచి దిగుబడి తీసుకోవడానికి ఆ భూమి మనకు అవకాశం ఇస్తుంది. ఇక మళ్ళీ మనం రబీకి పోయినట్టయితే ఆ క్రాప్ రాదు. రబీకి మనం ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15-20 తారీఖు వరకు మనం పెసర గాని మినుము గాని వేసుకోవచ్చు. అది మళ్ళీ మనకు డిసెంబర్ ఎండింగ్ లోపల అవి క్లోజెస్ అయిపోతాయి. మళ్ళీ డిసెంబర్ 20 తారీఖు వరకు మళ్ళీ మేజు పోయిన మామూలు దిగుబడి తోటి వస్తుంది. ఒకవేళ ఇప్పుడు మన కాటన్ కనుక మనం ఎక్కువ ఈల్డింగ్, మన తెలంగాణలో ఎక్కువ వేసేది కాటన్ వేస్తారు కదా, ఆ కాటన్ కనుక ఇప్పుడు మనకు డిసెంబర్ ఎండింగ్ వరకు కనుక పోయినా, డిసెంబర్ మధ్యలో పోయినా మన భూమి చదును చేసుకొని మళ్ళీ జనవరి 5 నుంచి 10 తారీఖు లోపు కనుక మళ్ళీ మనము ఈ పప్పు దినుసులు కనుక పోయినట్టయితే మంచి దిగుబడి వస్తుంది. అది మార్చి ఎండింగ్ లోపు క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు వెరైటీస్ కూడా మంచి వెరైటీస్ ఉన్నాయి. మన మధుర వెరైటీస్ ఉన్నాయి, మన వరంగల్ వెరైటీస్ ఉన్నాయి. అవి ఏదైనా మన వరంగల్ వెరైటీ 42 అనే వెరైటీ 65 డేస్ లోపు క్లోజ్ అయిపోతుంది. అదే మధుర వెరైటీస్ 75-80 లోపు క్లోజ్ అయిపోతాయి. కాకపోతే కొంచెం ఈల్డింగ్ ఎక్కువ వస్తుంది మధుర వెరైటీ. ఈ మన వరంగల్ 42 అనేది మినిమం 8 క్వింటాల వరకు వస్తుంది మన దగ్గరది. అవి మంచి సమయం. ఈ మనం అనుకున్న సమయంలో కనుక వేసినట్టయితే 8 నుంచి 10 క్వింటాల వరకు మధుర వెరైటీస్ వస్తున్నాయి. వీటికి ఇప్పుడున్న గవర్నమెంట్ ప్రైస్ ఏదో 9,000 రూపాయలు ఉన్నది. ఈ 8 నుంచి 10 క్వింటాలు ఈల్డింగ్ ఉంటే మొక్కజొన్న కంటే మంచి ఈల్డింగ్ వస్తుంది. భూమిలో కూడా సత్వం ఉంటుంది. మళ్ళీ ఖరీఫ్ కు మంచి క్రాప్ వస్తుంది. అంటే ఇప్పుడు ఈ శీతాకాలంలో ఇప్పుడు పత్తి తీసేసిన తర్వాత కావచ్చు, లేదా ఈ శీతాకాలంలో డిసెంబర్ ఎండింగ్ అయిపోయి జనవరిలో ఎటువంటి పప్పు దినుసు పంటలు అనేటువంటి వేసుకుంటే బాగుంటుంది అంటారు? పెసర అయితే 75 నుంచి 80 లోపు అయిపోతుంది. లేదా అందులోనే ఇంకా కొత్త వెరైటీ 60 డేస్ లో అయిపోతుంది. మన మినిమం కనుక వేసుకున్నట్టయితే ఇప్పుడు మనకు 31 అనే PMC 31 అనే నంబర్ ఉంది. అది కూడా మనకు 80 డేస్ లో అయిపోతుంది. ఇంకా దాంట్లో కొత్త రకాలు ఉన్నాయి. మనం దాని మీద కాన్సన్ట్రేషన్ చేసినట్టయితే కొత్త వెరైటీస్ కూడా మనం తీసుకోవచ్చు. మదిర నుంచి ఉన్నాయి. ఇంకా మనం బయట నుంచి తెచ్చుకోవాలంటే కూడా లాంగ్ ఫామ్ గుంటూరులో కూడా ఉన్నాయి. మనం సైంటిస్టులను సంప్రదించినట్టు వాళ్ళు కూడా మనకు పంపిస్తారు. అంటే ఇప్పుడు ఈ పెసర మినుముతో పాటు ఇంకా ఎటువంటి పప్పు దినుసు పంటలు? అలసంద కూడా, అది కూడా 75 డేస్ లో అయిపోతుంది. కాకపోతే మనం ఏరుకోవాలి. ఇప్పుడు ఈ నీ అన్న మినుము గానీ పెసర గానీ కనుక వేసినట్టయితే అది మిషన్ తోటి హార్వెస్ట్ చేసుకోవచ్చు. మంచి హైట్ కనుక పెరిగినట్టయితే మిషన్ తోటి హార్వెస్ట్ చేసుకోవచ్చు. అంటే మీకున్నటువంటి వ్యవసాయ భూమిలో ఎన్ని ఎకరాల వరకు ఈ పప్పు దినుసు పంటలు అనేటువంటిది వేయడం జరుగుతుంది? ఎటువంటి రకాలను మీరు పండించడం జరుగుతుంది? ఎటువంటి రకాలలో ఎంత దిగుబడి అనేటువంటిది మీరు
తీయడం అనేటువంటి జరుగుతుందంటారు? అంటే నేను ప్రతి సంవత్సరం ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు వేస్తా. దానిలో మన వరంగల్ వెరైటీ 42 అనే ఒక పెసర రకం వేస్తాం. ఈ 295 అని ఇంతకుముందు మదిరా వాళ్ళది ఉండే అది వేసినాం. అది కూడా మంచి ఈల్డింగ్ వస్తుంది. ఈ 42కు దానికి 1.5-2 క్వింటల్స్ డిఫరెన్స్ ఉంటుంది. ఈ ఒక 6 ఎకరం ఎప్పుడైనా బబ్బర్ వేసేది ఇది అలసంద. పోయినా సరే తిరుపతి వాళ్ళది 29 ఒక కొత్త వెరైటీ వచ్చింది. అది దానికి పసుపచ్చ తెగులు రాదు, ఎప్పుడైనా గ్రీనిష్ ఉంటుంది, 2-3 క్రాప్స్ వస్తుంది. అది 6 నుంచి 8 క్వింటల వరకు దిగుబడి వస్తుంది. దానికి ఎటువంటి రోగాలు లేవు, మంచి దిగుబడి వస్తుంది. ఆ వెరైటీ వాళ్ళ దగ్గర పోయినా ఇస్తారు, మన కాడ కూడా ఎవరైనా వెరైటీ రైతులు పెట్టిన వాళ్ళు వాళ్ళ దగ్గర కూడా తీసుకోవచ్చు. మరి పప్పు దినుసు పంటలల్లో ఏమన్నా వస్తాయా? వస్తే ఎటువంటి వస్తాయి? వాటిని అరికట్టడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వస్తే దీంట్లో ఇప్పుడు మనము ఈ పల్సెస్ లోపల ముఖ్యమైన భాగమే అది. ఎందుకంటే దానికి పెయిన్ వస్తుంది. దానికి కాన్ఫిడర్ గానీ మోనో గానీ అప్పుడు ఒకసారి యూజ్ చేయాలి. మళ్ళీ దాని ఫ్లవరింగ్ స్టేజ్ లోపల అప్పుడే మనం ఏది పసిపిల్లని చూసినట్టు చూడాల్సిన పరిస్థితి ఒక 15-20 రోజులు దాని మీద పూర్తి కాన్సన్ట్రేషన్ చేయాలి. అప్పుడు కనుక దగ్గర కనుక మందులు కనుక స్ప్రే చేసినట్టయితే మంచి దిగుబడి వస్తుంది. మరి పప్పు దినుసు పంటలు ఈ విధంగా పండించి అధిక దిగుబడి కూడా సాధించడం జరుగుతుందని అంటున్నారు. మరి ఆదిరెడ్డి గారు, మీరు సేంద్రియ వ్యవసాయం అంటే ఇప్పుడు మనకు భూమిని కాపాడుకోవడం కోసం భూమిలో అధిక రసాయనాలు వాడకుండా ఎటువంటి పంటలు అనేటువంటి పండించవచ్చు? ఇప్పుడున్న పరిస్థితిలో బాగా అంటే మైక్రో యూనిట్స్ అనేది దెబ్బతిన్నాయి బాగా. ఎందుకంటే ఎరువులు వాడడం వల్ల, ఎరువులు విపరీతంగా వాడడం వల్ల, ఎందుకంటే పశువుల కొరత ఏర్పడ్డది. అప్పుడు కోడి ఎరువు వేసేది, గొర్రెలు ఉండేది, బర్రెలు ఉండేది. దానివల్ల ఏంటంటే భూమి మొత్తం మనం ఒక పంట వేసిన తర్వాత మళ్ళీ నీళ్ళు లేకపోతే మళ్ళీ సెకండ్ క్రాప్ వేయకుంటుండేది, ఖాళీ ఉంచి మళ్ళీ చేసేది. ఇప్పుడు నీళ్లు ఉన్నాయి కాబట్టి, కరెంటు ఉన్నది, నీళ్లు ఉన్నాయి కాబట్టి, ఖరీఫ్ వేస్తున్నారు, రబీ వేస్తున్నారు కాబట్టి భూమిలో ఎందుకంటే ఎరువులతోనే పండుతున్నాయి. కాకుంటే ఎక్కువ పెంటలు పోసుకోవాలి. కాకుంటే ఇప్పుడు పప్పు దినుసులు ఉన్నది, ఖరీఫ్లో పప్పు దినుసు వేసుకొని కనుక మనం తీసుకున్నట్లయితే రబీలో మొక్కజొన్న వేసుకో హై హీల్డింగ్ వస్తుంది. పల్సెస్లో దానికి ఎందుకంటే ఇప్పుడు ఖరీఫ్లో కాటన్ వేసినావు, నెక్స్ట్ ఏంటంటే మేజాకి ఒకసారి పల్లికాయ వేసుకోవాలి. పల్లి చేను వేసుకున్నా కానీ అంటే పంట మార్పిడి అవసరం అంటారు. పంట మార్పిడి చేసుకున్నట్లయితే కంపల్సరీ మనం భవిష్యత్తును కాపాడుకున్న వాళ్ళం అవుతాం. రాబోయే రోజులలో మనం భూమిని కాపాడుకున్నట్లయితే భూమిలో ఏంటంటే పోషకాలు అనేది ఉంటుంది. అంటే మరి ఇక్కడ భూమిని కాపాడుకునేది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మీరు కొత్త వెరైటీలు కూడా మీరు అధికంగా పెట్టడము తద్వారా దిగుబడి సాధించడం జరిగింది అని అన్నారు. మీరు ఎటువంటి వెరైటీలు పెట్టడం జరిగింది మీ యొక్క వ్యవసాయ క్షేత్రంలో? ఏ విధంగా మీరు దిగుబడి సాధించడం జరిగింది? ఇప్పుడున్న పరిస్థితులు అయితే నేను మొత్తం మనం ప్యాడ్ వేస్తున్నా. ప్యాడ్లో ఏంటంటే రీసెర్చ్ సెంటర్లు అనేది వెరైటీస్ తయారు చేస్తున్నారు. 4 సంవత్సరాలు చేసిన తర్వాత ఆ వెరైటీని చూసి ఎట్లా ఏ వెరైటీ బాగున్నది, తెగుళ్ళు రాకుండా, పురుగు మందు కొట్టకుండా, తక్కువ అంటే అంత విపరీతంగా లేకుండా మంచి మంచి వెరైటీలు మేము చూసి అవి మినీ కిట్స్ తీసుకురావడం తెలుసు సార్. మినీ కిట్స్ తీసుకొచ్చి డెవలప్ చేసి మేము సాగు చేసి రైతులకు కూడా మేము బైబాక్ ఇస్తున్నాం సార్ ప్యాడీ. మరి ఈ భూమిని కాపాడుకోవడం అదేవిధంగా కొత్త వెరైటీల ద్వారా దిగుబడి సాధించాలంటే రైతులకు మీరేం చెప్పగలుగుతారు? రైతు ఏ ఇత్తనం పెట్టినా, ఏ ఎరువులు వేసినా సిస్టమేటిక్ ఉండాలి. కొన్ని భూమి విపరీతంగా ఎరువులు వాడడం వల్ల భూమి సౌడు భూమి తయారయ్యి ఆ పంటలు పండుతలేవు వాళ్ళకు. ఏ పంట వేసినా ఇబ్బంది అవుతుంది, చలికి తట్టుకుంటుంది. కొంతమంది ఇప్పుడు ఖరీఫ్లా నాటేసినా కూడా చనిపోతున్నాయి కొంతమంది. అంటే చౌడుకు బారి అలాంటి వెరైటీలు, ఎందుకంటే దొడ్డు వెరైటీలు వేసుకోవాలి. కాకుండా ఇప్పుడు అడ్వాన్స్ కనుక వేస్తే ఇప్పుడు ఇంకొక 1 మంత్ ఆగాలి సార్. 1 మంత్ ఆగినట్లయితే వాళ్ళకి ఏం కాదు, చౌడు భూములకి ఏం కాదు, ఎందుకంటే దిగుబడులు వస్తాయి. ఇప్పుడే కనుక వేసుకున్నట్లయితే చలికి చాలా భూములు గోలుకోక ఆ చౌడుకు తట్టుకో ఆ వెరైటీలు ఏ వెరైటీ వేసినా కానీ ఆ వెరైటీలు మొత్తం చనిపోతున్నాయి సార్. అంటే ఈ విధంగా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే అధిక దిగుబడి సాధించవచ్చు. అవును. మరి మీరు దేవేంద్ర రెడ్డి గారు మొక్కజొన్న అదేవిధంగా వింటర్ సీజన్లో వేసుకునేటువంటి పంటల్లో అధిక దిగుబడి సాధించాలంటే మీరు రైతులకు ఏం చెప్పగలుగుతారు? రైతులు తప్పకుండా పంట మార్పిడి అనేది తనకున్న ఎంత భూమి ఉన్నా కూడా పంట మార్పిడి అనేది మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. అంటే ఒకే పంటను తరచు వేయకుండా పత్తి వేసిండ్లు, మొక్కజొన్న, లేకపోతే మొక్కజొన్న వేసిండ్లు, ఆల్టర్నేట్గా పెసర గాని మినుము గాని మన భూమికి బలాన్ని చేకూర్చే లెగ్యూమ్ జాతి పంటల వైపు 1 సంవత్సరం తర్వాత వేరే పంటలు వేయడం వల్ల చీడపీడలను తట్టుకోవచ్చు, ఇక్కడ భూమి యొక్క సారాన్ని పెంచుకోవచ్చు. మరియు ప్రతి ఒక్క రైతు తనకున్న భూమిని కంపల్సరిగా 2 ఏళ్లకు ఒకసారి అయినా కూడా భూసార పరీక్ష చేసుకొని వాళ్ళు ఇచ్చిన పద్ధతులు అంటే ఏ పోషకాలు లోపాలలో మనకు వాళ్ళు ఇచ్చిన భూసార పట్టికలో ఇచ్చిన దాన్ని సూచించుకొని అనుగుణంగా భూమి లోపల సారాన్ని పెంచుకోవాలంటే పశువుల పెంట గాని కోళ్ళ పెంట గాని పోసుకొని మన భారతదేశంలో 62% చిన్నకారు రైతులు ఉన్నారు కాబట్టి మన జీవనాధారం భూమే.
మనం ఎటుపోయి కూడా ఏం చేయాలన్నా కూడా భూమి గనక ఖరాబ్ అయినట్టే అంటే భూమి పంట పండకుండా గనక ఉన్నట్టే అంటే మనం దాన్ని ఏం చేయలేము. దాన్ని ఖరాబ్ కాకముందుకనే భూసార పరీక్ష చేసుకొని దానికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకొని అధిక రసాయన ఎరువులు వాడకుండా తక్కువ మోతాదులో వాడుకొని భూమి పోషకాల సమతుల్యాన్ని పాటించుకుంటూ ఆ విధానం కనుక మనం పంటలు కనుక పండించుకున్నట్టంటే మన ముందు తరాలకు మన తాత తండ్రులు మనకి ఏ విధంగా అయితే భూమిని మనకు అప్పచెప్పిందో అంటే ఆ విధంగా చేసినట్లయితే దిగుబడి సాధించవచ్చు. మంచి భూమి, మంచి పంట, మంచి ఆరోగ్యం. భూమి కనుక సారవంతంగా ఉంటే మన దాంట్లో పండే పంట కూడా సారంగా అంటే అన్ని పోషకాలతోనే ఉంటది. ఆ మనం పండించిన పంట మనం తిన్నట్టంటే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి ఆ విధానంగా చేసుకున్నట్టంటే మన చేతిలో ఉన్నది, ఇది ఎక్కడి నుంచో కాదు. కాబట్టి దాన్ని కనుక మనం అవలంబించడం మనకు రోగాల బారిన పడకుండా కూడా కొంతవరకు మేల్కోవచ్చని నేను రైతులకు కోరుకుంటాను. మరి మీరు చెప్పండి రమణారెడ్డి గారు, ఈ పప్పు దినుసులు అదేవిధంగా లెగ్యుమినేసి సంబంధించినటువంటి అదేవిధంగా ఈ పల్లి కూడా పండిస్తూ ఉన్నారు. అదేవిధంగా మీరు రకరకాల కూరగాయలు కూడా పండించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ రైతులు ఈ పప్పు దినుసులలో అధిక దిగుబడి సాధించాలి, అదేవిధంగా భూమిని కాపాడుకోవాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? వారికి ఇచ్చేటువంటి మీ యొక్క అభిప్రాయం ఏంటి? దీని ఫస్ట్ అధిక దిగుబడి కోసం మామూలు కల్టివేషన్ చేసుకొని మామూలుగా కరెక్ట్ కట్ ఆఫ్ టైం లోపల కనుక మనం విత్తనం కనుక వేసుకున్నట్టయితే దాని ఫ్లవరింగ్ స్టేజ్ లో చాలా కాన్సన్ట్రేషన్ చేయాలి. అప్పుడు కనుక దగ్గర ఏది ఏ మందనైనా నాన్ ఫెస్ట్ కొట్టని పెస్టిసైడ్ కొట్టని, కానీ ఆ టైంలో కాదు కరెక్ట్ కొట్టాలి. కొట్టినప్పుడు అది మంచి క్రాప్ వస్తుంది, దిగుబడి కూడా వస్తుంది. ఇక ప్రకృతి మనకు అనుకూలించాలి, మనం చేసేది మనం చేయాలి, అప్పుడు మంచి దిగుబడి వస్తుంది. వెరైటీస్ కూడా సూపర్ అండి, వెరైటీస్ వచ్చినాయి. ఇప్పుడు మంచి సైంటిస్టులు కూడా వాటి మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఒకటి, రానున్న రోజుల లోపల భూమిని కాపాడే శక్తి ఉన్న విత్తనాలు ఇవి మాత్రమే, వేరే ఏవి వేసినా దిగుబడి వస్తుంది అంతే, కానీ భూమికి ఏమి ఇయ్యదు. ఈ పంట భూమికి ఇస్తుంది, మనకు తినడానికి గింజలు ఇస్తుంది. దీని దగ్గర ఉన్న డబల్ ఇన్కమ్ భూమికి ఆ విధంగా, మనుషులకు ఈ విధంగా. ముందు ఇప్పుడు మనం అనుకునే విధానం లోపల భూమికి రోగం వచ్చినప్పుడు దాంట్లో వచ్చే పంట కూడా రోగంతో వస్తుంది. అది మనం తింటే కూడా మనకు కూడా రోగాలు వస్తాయి. అసలు ఫస్ట్ ఆమెను మంచి చేయాలంటే మంచిగా ఉన్నా మంచిగా లేకున్నా ఆమె ఇచ్చేది ఇస్తూనే ఉంటుంది. ఆమెకు ఏడేం తప్ప తీసుకోవడం తెలియదు మన దగ్గర నుంచి. ఈ పంటలతోటి ఆటోమేటిక్గా భూమి తీసుకొని స్టాక్ చేసుకుంటుంది ఆమె. ఆ క్రాప్ లో సూక్ష్మ పోషకాలు ఉన్నాయి, ఈ క్రాప్ లో సూక్ష్మ పోషకాలు ఉన్నాయి, మనం తినే దాంట్లో జింక్ డిఫిషియన్సీ ఉన్నది, ఫెరస్ డిఫిషియన్సీ ఉన్నది అని ఇప్పుడు రకరకాలుగా ప్రచారం జరుగుతూ ఉన్నది. అంటే ఎక్కడ అసలు పండించిన పంటలు లేవు, అవి భూమిలో లేకుంటేనే కదా పంటలు లేకుండా వచ్చేది. ఆ భూమిలో లేకుండా చేసింది మనమే చేసినాం. కాబట్టి వాటిని మళ్ళీ రీఫ్రెష్ చేయాలంటే మళ్ళీ రకరకాల క్రాప్స్ మార్చాలి, లెగ్యుమినేసివ్ క్రాప్స్ ఎక్కువ వేసుకోవాలి. వాటిని అవసరం అనుకుంటే అలానే కలియ దున్నాలి. దున్నప్పుడు ఆ విధంగా భూమి సారవంతమవుతుంది, మళ్ళీ చక్కటి పంట వస్తుంది, మన ఆరోగ్యాలు కూడా బాగుపడతాయి. మరి భూమిని కాపాడుకోవాలి, భూమిలో అధిక రసాయన ఎరువులు అనేటువంటివి వాడకూడదు, ముఖ్యంగా సేంద్రియ ఎరువులు వాడాలి, సేంద్రియ పద్ధతిలో వ్యవసాయాన్ని చేయాలి అనేటువంటి చాలా చక్కటి విషయాలను ముగ్గురు కూడా అభ్యుదయ రైతులు చాలా చక్కగా వివరించడం జరిగింది. మరి ఈరోజు మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించి మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి రైతులు ఎటువంటి వెరైటీలు చేపట్టాలి, అందులో దిగుబడి సాధించాలంటే ఏ విధమైనటువంటి పద్ధతులు అవలంబించాలి అనేటువంటి విషయాలను చాలా చక్కగా వివరించినందుకు గాను, అదేవిధంగా జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా మీరు ఇక్కడికి వచ్చి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలు తెలియపరిచినందుకు మరొక్కసారి మీకు మా ఆకాశవాణి వరంగల్ కేంద్రం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు. నమస్తే సార్. ఇంతవరకు శ్రోతలు జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా అభ్యుదయ రైతులతో వివిధ పంటల సాగుపై చర్చా కార్యక్రమం విన్నారు. చర్చలో పాల్గొన్న రైతులు తోకల ఆదిరెడ్డి గారు, చిలుకూరి దేవేందర్ రెడ్డి గారు, వెలుగట్టి రమణారెడ్డి గారు, అనుసంధానకర్త మోటె చిరంజీవి గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి రైతు సోదల కార్యక్రమం సమాప్తం.
ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.